అయ్యా నమస్కారం. నమస్కారం సార్. అయ్యా చెప్పండి, మనం చాలా రోజుల నుంచి అనుకుంటుందా ఈ రోజు కుదిరింది మనకు? అవునవునవును, చాలా బిజీ మీరు, కానీ మీకు అవకాశం దొరికితే మంచి వీడియో చేసేస్తారు సార్. చిన్న విషయం మీద కూడా చాలా అద్భుతమైన కంటెంట్, చాలా చాలా హ్యాపీ. ఓకే, సో ఇప్పుడు ఈ రోజు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, దాని గురించి నేను కూడా అన్ప్రిపేర్డ్ గా అది బేసిక్ గా మనం ఇప్పుడు చూడండి, ఎంతో మంది హెల్త్ గురించి లెక్చర్లు ఇస్తుంటారు, మనం హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. దీంట్లో యాక్చువల్ గా 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి సార్. ఒకటేంటి, అసలు మన ప్రస్తుతం మన హెల్త్ ఎలా ఉందనేది మనం తెలుసుకోవాలా. ఒక స్టూడెంట్ కి ఎట్లయితే మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామో వాడు తెలవాలి కదా. సో యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ అవర్ హెల్త్ స్టేటస్, వాట్ ఈస్ అవర్ హెల్త్ కండిషన్ అనేది ఒక తెలవాలి. దాంట్లో పీపుల్ హ్యావ్ గాట్ ఓన్లీ 80% నాలెడ్జ్, సరిగ్గా ఫుల్ లేదు అక్కడ, 100% లే. సేమ్ థింగ్ మనకి హెల్త్ కి ప్రాబ్లం రావడానికి కారణాలు కూడా అందరికి తెలుసు, అందులో కూడా 80% నాలెడ్జ్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, మనకి మన కండిషన్ ఏంటి, ప్రాబ్లం దాని కారణాలు ఏంటో తెలుసు అందరికి. అది మంచిగా రావాలంటే ముందు ఆ కారణాలన్నీ ఆపేసుకోవాలి, మనం చేసే తప్పులన్నీ ఆపేయాలి. థర్డ్ పాయింట్ ఏంటి, మనం ఒక దినచర్య ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ కూడా ఈ నాలెడ్జ్ కూడా ఒక 80% ఉంది జనాలకి. ఇప్పుడు జనాలు ఏంటి, సగం నాలెడ్జ్. ఇప్పుడు నాకు సగం నాలెడ్జ్ ఉందనుకోండి, ఏదైనా కర్రీ చేయడానికి కుంపు అయిపోయింది. ఎట్లయితే మనకు 100% నాలెడ్జ్ ఉండాలి, ఆ తర్వాత డెడికేషన్ ఉండాలి, ఆ తర్వాత ఏమంటుందండి మనసు పెట్టి చేయాలి, అప్పుడే వస్తుంది. సో ఈ రోజు ఒక 3-4 అంశాలు ఏమిటో చెప్పండి క్లుప్తంగా. ఆ 3-4 అంశాలు ఏమిటో చెప్పండి ఈరోజు స్పెసిఫిక్. ఇవాళ మనం ఈ షార్ట్ ఏం చేద్దాం అంటే సార్, మనకి హెల్త్ కి రావడానికి కారణం మనం లాస్ట్ టైం డిస్కస్ మన ప్రెజెంటేషన్ ఏమైనా చేయొచ్చు అంటారా? ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వద్దంటారా? ఎక్స్టెండ్ చేద్దాం, ఇప్పుడు ఓన్లీ క్లుప్తంగా చెప్పండి అట్లా. ఓకే, ఇప్పుడు క్లుప్తంగా మన బేసిక్ గా హెల్త్ ప్రాబ్లం రావడానికి కారణాలు అందరికి తెలుసు. అందులో చాలా మందికి ఒక 80% తెలుసు, 100% తెలియదు. బేసిక్ ప్రాబ్లం ఏముంది, నెంబర్ 1 వచ్చేసి అందరికి కూడా స్ట్రెస్ ఉండటం వల్ల హెల్త్ పాడవుతుంది, అందరికి తెలుసు. కానీ దాని స్ట్రెస్ ఎలా బయటపడాలన్నది ఎవరికి ప్రాబ్లం, వాడికి ఎలా పడతారా లేదా, ఉందా లేదా, అది వేరే విషయం. రెండో పాయింట్ ఏంటి, నిద్ర. 10 పాయింట్లు ఉన్నాయి, 10లో 10 తెలవాలా. ఎట్లాగంటే మనకి ఒక ఫిష్ పాండ్ ఉంది అనుకోండి, ఒక 10 ప్లేసులు ఉండి మురికి నీళ్ళు లోపలికి వెళ్తున్నాయి, ఆ 10 ప్లేసులు బ్లాక్ చేయాల్సిందే కానీ 9 చేస్తే సరిపోదు. అలానే ఈ మనం చేసేటువంటి 10 మిస్టేక్స్ ఏందో కరెక్ట్ తెలుసుకోవాలి. 10 మిస్టేక్ లో నెంబర్ 1 ఏంటి, స్ట్రెస్ గా ఉంటాం, క్రానిక్ స్ట్రెస్. రెండోది నిద్ర లేకపోవడం, అది కూడా రాత్రి 8 అవర్స్ 7 అవర్స్ నిద్రపోవడం కంపల్సరీ. వాడు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు లేదా వాచ్మెన్ అవ్వచ్చు, 8 అవర్స్ నిద్ర లేకపోతే బ్యాండ్ పడిపోయింది. ఇది రెండో పాయింట్. మూడోది ఏంటి, ఎక్సర్సైజ్. అందరికి తెలుసు ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు, కానీ చేసే వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరు. బోర్డు తీసుకొస్తా. ఓకే, మీరు చెప్పిన పాయింట్స్ ఇక్కడ రాద్దాం. మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. ఒకటి ఫస్ట్ స్ట్రెస్ రాసేసే, క్రానిక్ స్ట్రెస్ రాసేస్తున్నాను. ఆ స్ట్రెస్ ఒకటి, క్రానిక్ స్ట్రెస్ ఉండటం పర్వాలేదు, అప్పుడప్పుడు రావడం, కానీ క్రానిక్ స్ట్రెస్ ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నిద్ర లేకపోవడం అనమాట, 7 అవర్స్ స్లీప్ లేకపోవడం, స్లీప్ డిప్రైవేషన్, నైట్ స్లీప్, అది ఇంపార్టెంట్. పడుకుంటే సరిపోదు అది. థర్డ్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేయకపోవడం. ఓకే, 4 క్లుప్తంగా చెప్పండి. 4 ఏదంటే కాఫీ టీలు ముందు మాకు అలవాట్లు అందరికి. అందరు జనాలు 2-3 సార్లు కాఫీ తాగే బ్యాచ్ అందరూ ఉంటున్నారు. నేను కూడా ఇప్పుడు టీ తాగొచ్చా. పర్లేదు, మీరంటే మీరు దాన్ని కంపెన్సేట్ చేస్తున్నారు. కాఫీ టీలు బ్యాచ్, ఆల్కహాల్ బ్యాచ్ అది ఉంటది. ఆ తర్వాత ఇంకా ప్రాసెస్ ఫుడ్స్, బాగా మైదా ఐటమ్, స్వీట్స్, ప్యాకేజ్ ఫుడ్స్. ఎవరైతే ఫ్యాక్టరీలో తయారు చేస్తారో ఆ ఫుడ్ తింటే బ్యాండ్ పడిపోయింది. తర్వాత నెక్స్ట్ ప్యాకేజ్ ఫుడ్స్, ప్రాసెస్ ప్యాకేజ్ ఫుడ్. నెక్స్ట్ ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం. మనందరికి అలవాటు ఏంటి, పొద్దున ఇడ్లీ దోశలు, మధ్యాహ్నం భోజనం, నైట్ మళ్ళీ ఏదో చపాతీ గిపాతి తింటాం. న్యూట్రిషన్ ఫుడ్ తినకపోవడం. న్యూట్రిషన్ ఫుడ్ అంటే మంచి వెజిటబుల్స్ తింటే సరిపోతుంది కదా. వెజిటేబుల్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్, తర్వాత డేట్స్, నట్స్, సీడ్స్, కోకోనట్, ఇవన్నీ న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. ఏ ఫుడ్ అయితే మనం పొయ్యి మీద ఎక్కిస్తాము ఏమవుతుంది, అది చప్పగా అయిపోయింది అనమాట. నీళ్ళు పెట్టి ఉడికిస్తే చల్లబడి చప్పగా అవుతుంది. దాని టేస్ట్ ఏం చేస్తాం, మనం ఉప్పు కారాలు వేస్తాం.
సో అదే టేస్టీ ఫుడ్ కానీ న్యూట్రిషియస్ ఫుడ్ కాదు అది. తర్వాత ఏడోది నెక్స్ట్ డీహైడ్రేషన్, నీళ్లు సరిగ్గా తాగపోవటం. నీళ్లు సరిగ్గా తాగాలి. నీళ్లు తాగాలి, తాగే పద్ధతి కూడా జనాలకు తెలియదండి. జనాలందరూ ఏం చేస్తారు, తినేటప్పుడు తాగుతారు, తిన్న వెంటనే. ఈ 10 అంశాలని ఒక్కొక్కటి ఒక్కో వీడియో చేద్దాం. 10 చెప్పిన తర్వాత వి టాక్ అబౌట్ స్ట్రెస్. అంతే, ఒక 5-10 నిమిషాలు వచ్చిన సలహాలు ఇవ్వండి సరిపోతుంది. 8 రెండోది ఏంటంటే మల విసర్జన కలగపోవటం. రోజులో 2 సార్లు మల విసర్జన కలిసి ఇంపార్టెంట్ అనమాట. ఒక్కసారి వెళ్తే సరిపోదు, 2 సార్లు మల విసర్జన కల 2 times. ఈ 8 పాయింట్లు అందరికి తెలుసు సార్. ఎందుకంటే ఇంకేమున్నాయి చెప్పండి, ఈ తప్పించి ఇంకేమున్నాయి? ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది, ఇక్కడే మనం అందరం మిస్ అవుతుంది. ఇవి తెలుసు, మీరు నెక్స్ట్ చెప్పే 2 విందాం. ఓకే, నెక్స్ట్ 9th పాయింట్ ఏంటంటే మనకందరికి హ్యాబిట్ ఏంటి, ప్రతి ఒక్కరికి మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ అనమాట. పొద్దున్న లేచిన కానీ మేకలు నైట్ దాకా తింటానే ఉంటాం. కాఫీ టీలు తాగటం, తర్వాత బ్రేక్ఫాస్ట్, మళ్ళీ కాఫీ టీలు, లంచ్, మళ్ళీ స్నాక్స్, కాఫీ టీలు, మళ్ళీ డిన్నర్. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్, రోజులో 5-6 సార్లు కంపల్సరీ 10 తింటున్నాడు. ఈవెన్ పేదవాళ్ళు కూడా తింటున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ అంటే మనం మిస్ అయిపోతాం అన్నమాట అందరం. 10th పాయింట్ ఏంటంటే చాలా అద్భుతమైన పాయింట్ సార్, మనం చాలా మందికి తెలీదు. నీళ్లు తప్పించి నోట్లో ఏది వేసుకున్నా ఫుడ్డే. గుర్తుపెట్టాడు, నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా ఫుడ్డే, అంతా ఆహారమే. దీనివల్ల ఏమవుతుందంటే తిన్న ప్రతిసారి మన బాడీలో ఏమవుతుంది, డైజెస్ట్ అయ్యాక బాడీలో షుగర్ వస్తుంది. ఈ 10 పాయింట్లు సార్, ఈ 10 పాయింట్లు ఎన్ని మిస్టేక్లు ఉన్నాయి? నాకు ఒకప్పుడు నేను 7 మిస్టేక్లు చేసేవాడిని. 7 మిస్టేక్లు ఎన్ని సంవత్సరాలు చేశాను? 30-40 ఏళ్ళు చేశా. అయితే ఒక్క నిమిషం వీళ్ళని అడ్మిట్ చేద్దాం లోపలికి. ఊరికి ఉంటారు, ఎట్లా అడ్మిట్ చేయాలి? స్పీకర్ వ్యూ సెంటర్. ఓకే, ఇది ఎట్లా అడ్మిట్ చేయాలో మనకు తెలుస్తావదు. తర్వాత చూద్దాం, వాళ్ళకి రికార్డ్ చేస్తాను కనుక తెలిసి ఎవరు హిమబిందు వచ్చారు. ఓకే, చెప్పండి. చూడండి కాంగ్రెస్ గారు, ఇక్కడ ఏంటంటే ఈ 10 మిస్టేక్ల్లో మనం ఎన్ని చేస్తామో మనం గ్రహించాలి. అయితే ఒకటి ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 minutes ఈ అన్ని పాయింట్లు వదిలేసి స్ట్రెస్ని ఎట్లా తగ్గించుకోవచ్చు అన్న పాయింట్, స్ట్రెస్ ఉందని గుర్తించాను నేను. ఎగ్జాంపుల్, హౌ టు రెడ్యూస్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ గా మీరు చెప్పండి. అదొక్క టాపిక్ మీద. స్వామీజీ, నేను ఎక్స్పర్ట్ నేను కాదు. మనం ఎలా తెలుసుకోవాలి? నా ఉద్దేశం ఈవెన్ యాజ్ ఎ కావచ్చు, లేకపోతే మీరు ఒక లేమ్యాన్ గా స్ట్రెస్ లేకుండా, నేను స్ట్రెస్ లేకుండా జీవిస్తున్నాను నేను. అయితే నాకు తెలుసు అది, అంటే స్ట్రెస్ ఎట్లా వస్తుంది, దాని యొక్క లాజిక్ నేను పట్టుకున్నా. అందరికి అంత ఓపిక ఉండకపోవచ్చు, ఊరికి స్ట్రెస్ అయ్యే బ్యాచ్లు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక 3-4 చిట్కాలు చెప్పండి. సో దట్ ఈ టాపిక్ ఇది విని, ఓహో ఇవన్నీ ఇంపార్టెంట్, స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి రావు గారు ఇట్లా చెప్పి ఒక ఐడియా వస్తుంది. అవి చెప్పండి, మిగతా టాపిక్స్. సో నెక్స్ట్ మనం బిఫోర్ దట్ ఒక పాయింట్ సార్, మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 10 కొన్ని తెలిసి చేస్తున్నాం, కొన్ని తెలియ చేస్తున్నాం. ఈ 10 మిస్టేక్లు, ఈ 10లో మనం ఎన్ని చేస్తున్నాం అనేది ముందు లెక్కేయాలి, క్లియర్ తెలుసుకోవాలి. ఓకే, చేసుకున్నారు, ఆ తర్వాత తెలుసుకుందాం. ఓకే, స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి? ఇప్పుడు నేను బ్లంట్ గా అడుగుతున్నాను, నేను మీ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ స్ట్రెస్ మనకి, నా ఉద్దేశంలో ఎలా అంటే, స్ట్రెస్ అంటే మన ఎక్స్పెక్టేషన్ కొంత ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ తగిలినంత లేకపోవడం వల్ల మనం స్ట్రెస్ అవుతాం. మనం ఏదో కావాలనుకుంటాం, అది కరగల. దేర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ అవర్ ఎక్స్పెక్టేషన్ అండ్ వాట్ ఈస్ దేర్. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు, నెంబర్ 1. రెండోది ఏంటి, మన రిమోట్ కంట్రోల్ మన దగ్గర ఉండాలి. మన రిమోట్ కంట్రోల్ చేసాడు వాళ్ళందరికి ఇచ్చున్నాం. మన రిమోట్ కంట్రోల్ 10 మంది దగ్గర ఉంది. మన పని మన ఆధీనంలో ఉండాలి. మన రిమోట్ కంట్రోల్ మన దగ్గర ఉండాలి. రిమోట్ కంట్రోల్. ఓకే, ఇంకా సార్, ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తామో దాన్ని మనం స్ట్రెస్ అయిపోతాం. మనం ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు ఉండాలని మనం ప్రయత్నించకూడదు. కానీ బేసిక్స్ అందరూ ఫాలో అవ్వాలా, అంతేగాని ఎదుటి అప్రూవల్ కోసం చూడకూడదు. లైఫ్ డామేజింగ్ ఇంపాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ అండి ఇవే. అన్ని చేస్తారు, పనికిరాని ఇవ్వాలి, అస్సలు అర్థం చేసుకోరు. 4వది, ఎదుటి వారిని పట్టించుకోవద్దు, లేదా వాళ్ళ ఒపీనియన్స్ కోసం కానీ వాళ్ళకి ఎట్లా ఉండాలి ఆలోచించకూడదు. మొహమాటానికి పోయినట్టు ఏదైనట్లు
వాళ్ళని ప్లీజ్ చేయడానికి అవసరమే లేదు మనకి. బేసిక్ గా ఉంటాం, అది బేసిక్. క్రానిక్ స్ట్రెస్ ఉండటం వల్ల ఏమవుతుందండి మన బాడీలో ఇంపార్టెంట్ గా షుగర్ లెవెల్ పెరుగుతాయి. మనం ఏమవుతుంది స్ట్రెస్ అవగానే ఏంటి మనకి బాడీ ఏమవుతుంది, స్ట్రెస్ అంటే అసలు ఎనకటి స్ట్రెస్ ఏంటి, ఏదో పూలు పడింది లేదా పిచ్చుకొక్క ఎమ్మడి పడితే అది స్ట్రెస్. ఇప్పుడు మన ఇంట్లో మనకు నచ్చింది ఎవరన్నా చేస్తే మనకి స్ట్రెస్ అయిపోతాం, మనల్ని బాస్ ఏమైనా పిలిస్తే స్ట్రెస్ అయిపోతాం. ఇప్పుడు దీని వల్ల అవుతుంది, స్ట్రెస్ వలన షుగర్ పెరుగుతుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటే నిద్ర పట్టదు. అది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. ఏ విషయంలో స్ట్రెస్ అయ్యామనుకోండి ఆ రోజు నిద్ర పట్టదు. అవును, అందుకని స్ట్రెస్ వస్తే బాడీలో ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు. సో ఈ స్ట్రెస్ అనేది ఊరికి ఎక్కడో అది వ్యాక్యూమ్ లో లేదు. ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ డైరెక్ట్లీ అవర్ లైఫ్స్. అదొక మీరు ఇంకేదన్నా ఇంకా బేసిక్ గా దీన్ని బయటపడాలి అంటే మీలాంటి మీ సార్ చెప్పినట్టు మీరు ప్రోగ్రాంలు వింటాం అనుకోండి, అంత అద్భుతంగా ఉంటాయి మీ ప్రోగ్రాంలు. మనకి ఎంతో 10 పాఠాలు అవసరం లేదు సార్, ఒక్క పాయింట్ వల్ల మనం ఇంప్రూవ్ అవుతాం. ఒక కిటికి ఒక సింపుల్ పనులు కూడా వల్ల కూడా మనం ఇంప్రూవ్ అయిపోతాం. రీసెంట్ వచ్చిన సలహా ఇచ్చేవారికి సరదా సలహానే, ఈ నెల కూడా ఫీల్ అవ్వద్దు. ఎప్పుడు ఫ్యామిలీ గురించి చెప్తా ఉంటాడు ఒక వ్యక్తి వచ్చి, ఎప్పుడు కుటుంబ సభ్యులు మోస్తా ఉన్నాడు ఇక్కడ. వాళ్ళ ప్రతి కదలికని ఎంచడము, దాన్ని అనలైజ్ చేయడము, ఒపీనియనేషన్ చేసుకోవడము, ఆ తర్వాత బాధపడము, ఎక్స్పెక్టేషన్, ఇదంతా వచ్చింది. దానివల్ల నిద్రపడతలేదు, షుగర్ లెవెల్స్ డౌన్ అయినాయి, హ్యాపీనెస్ లెవెల్స్ డౌన్ అయినాయి, అన్నీ అయినాయి దరిద్రాలు. నా దగ్గరికి ఒక 3-4 సార్లు వచ్చిన తర్వాత ఒకసారి పద బండి వేసుకుని దగ్గరికి పోదాంపా అని. ఎక్కడికి అని అడిగాడు. పద ముందు బండి దగ్గర పోదాంపా. వచ్చిన తర్వాత ఇంతకు ఎక్కడ పోతున్నావు అంటే టెంపుల్కి వెళ్దాం పద. టెంపుల్ దేనికి అంటే ఎవరెవరి గురించి అయితే చెప్తున్నావు వాళ్ళందరికీ పిండం పెడదాంపా ఒకసారి. అంటే నీ మనసులో వాళ్ళకి అసలు వాళ్ళని మొయ్యనే వద్దు నువ్వు. నీ వాళ్ళు అనుకోవడం వల్ల ఇంత తలకాయ నొప్పి వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఎన్నో ఇష్యూలు ఉన్నాయి, మొరాకోలో ఇష్యూలు ఉన్నాయి, సిరియాలో ఇష్యూ. నీకు ఎందుకు స్ట్రెస్ వస్తలేదు? వాళ్ళు ఎవరు నీ వాళ్ళని నువ్వు అనుకోవడంలే. నీ వాళ్ళు అనుకున్నందుకు స్ట్రెస్ వస్తుంది, నీ పని అనుకున్నందుకు స్ట్రెస్ వస్తుంది, నేను సాధించాలనుకున్నందుకు స్ట్రెస్ వస్తుంది. అట్లా కాకుండా నీకు ఎంత సాధ్యం అంత చేయబోయి. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రధానమంత్రులు చచ్చిపోయి, ముఖ్యమంత్రులు గొప్ప గొప్ప, నిన్న జాకిర్ హుసేన్ చచ్చిపోయారు, తబలా మాస్ట్రో. 5 నిమిషాలు న్యూస్ ఇచ్చారు. 5 minutes. హీ వన్ 5 Grammy అవార్డ్స్, పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్. ప్రపంచంలో గొప్ప గొప్ప వేదికల మీద పర్ఫామ్ చేస్తే నిమిషం కూడా ఇవ్వలేదు స్క్రోలింగ్. పెద్ద న్యూస్ ఛానల్లో జాకిర్ హుసేన్ డిమైజ్, గ్రేట్ లాస్ టు నేషన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్. సంబల్ మే ఏ ఓవరాయ్ గుడివల్ అయితే నీకు చెప్పారు అంతే. పనికిరాని విషయాలు గంటలు చెప్తున్నారు. ఒక మ్యాచ్లో చచ్చిపోతే ఒక రోజంతా ఆయన తబల ప్లే చేయొచ్చు టీవీ ఛానల్స్లో, ఒక్కడు కూడా చేయలేదు. అంటే దీని అర్థమైంది, నో బడీ టేక్స్ యూ సీరియస్లీ హియర్. రెండోది, హెన్స్ యూ షుడ్ నాట్ టేక్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ. స్ట్రెస్ కారణం అది. నువ్వు వేరే వాళ్ళని గంభీరంగా తీసుకోకు, నేను నువ్వు గంభీరంగా తీసుకోకు. సరే, వేరే వాళ్ళని నువ్వు గంభీరంగా తీసుకున్నప్పుడు పిండం పెట్టి మనసులో బాధ కథ ఓకే. ఇంకా ఒక 2 సార్లు 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసావు, ఆ తర్వాత నిర్ణయం తీసుకో. చోటుదియా హోల్దియా, నీ లైఫ్ ఏదో, నీ పని ఏదో నువ్వు చూసుకో. టైం వచ్చినప్పుడు డిసప్పేర్గా భూమి నుంచి. బట్ రెస్ట్ఫుల్గా ఉండు, రిలాక్స్గా ఉండు, పాటలు పాడుకో, పాట నేర్చుకో, ఆ తర్వాత వాకింగ్కి పో, చిన్న యోగా చేసుకో, ఏదో ఒక భంగిమ పెట్టుకుని వారం రోజులు ఈ భంగిమని సాధన చేస్తా అనుకో. నీ బట్టలు నువ్వే ఇస్త్రీ చేసుకో, వేరే వాళ్ళు చెప్పకు, నీ వంట నువ్వే వండుకో. 1 month చేసి చూడు, ఎంత అద్భుతమైన. ఇప్పుడు దీనివల్ల శరీరం కదులుతుంది, మనస్సు పనిలో లయమవుతుంది, మంచి నిద్ర పడుతుంది, నీ హోల్ పర్స్పెక్టివ్ మారిపోతుంది లైఫ్ మీద. కానీ ఒక్కటి రావు గారు, ఎంతమంది చెప్పినా వాడు నిర్ణయించుకున్నంత వరకు ఏం జరగదు. మీరు మంచి పాయింట్ చెప్పారు, సద్గురు కూడా అదే చెప్తారు. అటాచ్మెంట్, ఇన్వాల్వ్మెంట్. మనందరం అటాచ్ అయి ఉంటాం అనమాట. అటాచ్ అయి ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్లు సిరియాలో ఏం జరిగింది మనకేం బాధపడదు, కానీ మనవాడికి స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయినా నువ్వు రిలాక్స్ పడుకుంటున్నావు. కానీ నీ కొడుకు 2 మార్కులు తక్కువ వస్తే పరిచయం అవుతున్నావు. ఎక్కడిది గొడవ? అసలు దేశమే నాశనమైన పట్టించుకోవట్లేదు. కానీ జస్ట్ నీ ఇంట్లో నువ్వు అనుకున్నట్టు జరగకపోతే, నీ మాట వినకపోతే, యు ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. ఫస్ట్ ఇది మొట్టమొదటి వ్యాధి లక్షణం సార్. ఇది అన్నిటిని దెబ్బ కొట్టిగా దరిద్రమే. మనం ఆ టైంలో పిచ్చి పిచ్చిగా తినేస్తాం, కోపం వచ్చి ఏదో అడ్డగోలు తినేస్తాం, లేదా మనం బండి వేగంగా నడిపి కింద పడి ఇరగొట్టుకుంటాం, అది జంక్ ఫుడ్ తినేస్తాము, ఏమో చేస్తాం. కరెక్ట్. నేను ఒకటి చెప్తాను స్వామీజీ, ఎలా అంటే
మన కోపతాపాలు ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు ఒక 90% చూస్తే వాడు కోపం వల్ల వాడు బొర మీద వేసి లోపల ఉన్నాడు. ఇప్పుడు మనందరం బయట ఉన్నాం లక్కీగా. అవును, ట్రూ ట్రూ. అదే ఆ ఒక్క క్షణం, ఆ బలహీన క్షణంలో మొత్తం లైఫ్ అంతా కొలాప్. వాళ్ళంతా నాకు ఒక ఇటనే ఒకరిని చంపి జైలుకి వెళ్ళిన వ్యక్తి రిలీజ్ అయిన తర్వాత నాకు ఒకసారి కలిశాడు ఒక కథ రాస్తున్న టైంలో. ప్రశాంతంగా ఉన్నాడు అసలు దేవుళ్ళలాగా. ఎవరో చెప్తే ఆశ్చర్యపోయినా. సో అతను ఒక 7 days జైల్లో ఉండి వచ్చాడు. అట్లా కనపట్లేదు, ఎంత హాయిగా ఉన్నాడు, చక్కగా వెజిటబుల్స్ తింటున్నాడు. నేను అడిగాను అతన్ని, సార్ ఇప్పుడు మీరు ఆ చంపి జైల్లో వేసి ఆ ట్రయల్ జరిగి ఆ టైంలో మీకు ఇట్లా సెంటెన్స్ జడ్జి గారు వినిపించారు, నౌ 7 days యూ విల్ బి థ్రోన్ ఇన్ టు జైల్, హౌ డిడ్ యూ ఫీల్ అంటే నాకేం అనిపించలేదు సార్ ఒకటి. కానీ జైలుకి వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులకి నాకు అనుభవం అయింది. ఏందది, ఇదంతా కలనేమో అనిపిస్తుంది నాకు. యాజ్ ఇఫ్ నేను ఎవరినో చంపడం, జడ్జి ఇట్లా తీర్పు ఇవ్వడం, నన్ను పోలీసులు పట్టుకెళ్ళడం, జైలు, ఇదంతా కలనా లేదు చూస్తే అంత రియల్. ఓ అంటే ఒక క్షణము జస్ట్ నేను నా ఈగోని సాటిస్ఫై చేయడం కోసం ఒకరిని ఈ భూమి మీద లేకుండా చేశాను. బట్ దానివల్ల నేను ఎంత మిస్ అయిపోయినా. ఐ మిస్డ్ మై ఫ్యామిలీ, ఐ మిస్డ్ మై ఫ్రెండ్స్, ఐ మిస్డ్ మై వర్క్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ మిస్డ్. సో ఆ రోజు ఆ 1 week రోజున ఐ డిసైడెడ్ ఈ 7 సంవత్సరాలు ఇలాగో అలా గడుపుతాను, కానీ జీవితంలో ఆవేశపడదు. ఇంకా అసలు వేరే వాళ్ళ దిక్కు చూడను, వేరే వాళ్ళని పట్టించుకోను, నేను హాయిగా తింటాను, పడుకుంటాను. సో నేను ఐ వాజ్ వెయిటింగ్ 7 days. నేను ఒక చిన్న క్యాలెండర్ పెట్టుకొని ఎవ్రీడే నిశ్శబ్దం ఉండేవాడిని, తోట పని చేసేవాడిని. ఆ జడ్జి ఆ జైలర్ గారు ఏది చెప్తే చేసేవాడిని. ఎవ్రీ వన్ స్టార్టెడ్ లైకింగ్ మీ. నాకు అప్పుడు అర్థమైంది, ప్రశాంతంగా ఉంటే అదే అందరికి నచ్చుతుంది. కొంచెం ఎక్కువ పని చెప్పినా చేసేవాడిని, బికాజ్ నేను త్వరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. సో వెళ్ళిపోయిన మరుక్షణ నేను బయటకు వచ్చి చక్కగా జ్యూస్ తాగాను, ఏ బాధపడలేదు, ఎవరికి సింపతి కోరుకోలేదు. ఎవరు అడిగితే నేను సింపుల్గా చెప్తున్నాను, తప్పు చేయొద్దు. ఒకవేళ కోపం వస్తే అరిచి వెళ్ళిపోండి, కానీ పంతాలు పట్టింపులకు వెళ్ళి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఒక మాటగా చెప్తా. కానీ ఎవరిని బలవంతం కూడా చేయను, ఎవరిని మారాలని మార్చాలని అనుకోవట్లేదు. అంటే చూడు, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అట్లా ఉంటుంది. వాడు అనుభవించి వచ్చాడు కదా అట్లా. ఇప్పుడు ఏదో సినిమాలో యాక్ట్ చేసిన కనిపించాడు సినిమాలో, అంటే భయం పోయింది, ఇంకా పని మీద దృష్టి వచ్చేసింది, వేరే వాళ్ళు ఏమంటారు అన్నది లేదు. అట్లా నేను చిన్న లాస్ట్ మనకి ఒక 2 minutes ఉంది, ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఒక సినిమా షూటింగ్కి వెళ్తే అక్కడ 6.5 feet ఉన్న వ్యక్తి ఇట్లా ఉన్నాడు. ఒక అసోసియేట్ డైరెక్టర్ వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, సార్ అంటే ఎన్నిసార్లు చెప్పాలా నీకు, రేపు రాబో అని తిడుతున్నాడు అతను. అప్పుడు నేను అట్లా రేపు వస్తా, రేపు ఎప్పుడు రావాలి సార్, రేపు రాబో షూటింగ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఇతను అడిగాను, ఆడికి ఇత్త తున్నాడు, నువ్వు ఒక్క గుద్దు గుత్తే సస్తాడు, నువ్వు ఎందుకంత హంబుల్గా ఉన్నావంటే, సార్ నా దగ్గర ఓన్లీ బాడీ ఉంది, అతని దగ్గర మన మైండ్ ఉంది సార్ గొప్పది అన్నాడు. గ్రేట్ మైండ్. అతను 2 చీవాట్లు పెట్టిన ఆశీర్వాదమే సార్ నాకు. ఆయన ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి ఎప్పుడన్నా పిలిచే అవకాశం ఇవ్వచ్చు. అతను ఇప్పుడు షూటింగ్ సమయంలో అరుస్తాడు, కానీ తర్వాత ఫోన్ చేసి బాధపడకు నాన్న, కోపంలో అరిచని అంటాడు సార్. ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటాడు సార్, తండ్రిలాగా. ఆయన కొట్టినా నేను బాధపడను సార్. నా బాడీదే ఉంది సార్, తింటే పెరిగింది, మనసు పెరగట్లేదు సార్. నేను కథ రాయగలనా, పాట రాయగలనా, డైలాగ్ రాయగలనా, ఏమొస్తుంది సార్ నాకు. చూడు, ఆ రియలైజేషన్లో ఉంది ఒక రిలాక్సేషన్. అందుకని నేను ఇప్పుడు మనం ఒక సిరీస్ ఆఫ్ టాక్స్, ఒక షెడ్యూల్ పెట్టుకుందాం, వారంలో ఒక రోజు ఇప్పటి నుంచి ఫిక్స్. మేబీ లెట్ us ఫాలో దిస్ డేట్ అండ్ టైం. నెక్స్ట్ వీక్ కూడా సేమ్. స్లీప్ డిప్రైవేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఏం చేయొచ్చు, వీలైతే నేను చేస్తూ ఉంటే ఆయన మాట్లాడతాడు. ఆ తర్వాత కాఫీ టీలు సరే మోడరేట్గా ఎట్లా తీసుకోవాలి, ప్రాసెస్డ్ ఫుడ్ వద్దు, ఇట్లాంటి విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. దాంతోపాటు సరదాగా మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీ సెషన్ ఎన్నోసార్లు అనుకున్నా, ఈ నాకు డిసెంబర్ అండ్ నవంబర్ కొంచెం బిజీగా ఉంటుంది సార్ నేను, అందుకని నేను టచ్లో లేకపోయినా. కానీ అదర్వైజ్ ఐ లవ్ టు డూ దిస్. సో చేస్తున్నాం, మనం దీన్ని కొనసాగిద్దాం. నెక్స్ట్ టైము మీకు ఎవరైతే టెస్ట్ మనీస్ ఇచ్చారో వాళ్ళకి చెప్పండి ఆన్లైన్లో జాయిన్ కమ్మని. సో వాళ్ళని ఒక్కొక్క తీసుకొని మాట్లాడిపిద్దాం. వెయిటింగ్ రూమ్ లో ఉంటారు, లెట్ దెమ్ టాక్. ఎవరైనా కూడా దీన్ని మనకి నా యూట్యూబ్ ఛానల్ వెల్నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి వీడియోలు చూడొచ్చు. అంత నాలెడ్జ్ ఉంది. ఒక ఆల్మోస్ట్ మీలాగానే ఏదో ఒకటి. దాని స్పెల్లింగ్ చెప్పండి. వెల్నెస్ సీక్రెట్స్ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, కానీ నిజంగా ఉపయోగపడే ఛానల్. మీ హెల్త్కి ఉపయోగపడుతుంది, మీ జీవితానికి ఉపయోగపడుతుంది. మీరు హెల్తీగా ఉంటే కుటుంబం అంతా హెల్తీగా ఉంటుంది. సో డోంట్ టేక్ లైఫ్ సో సీరియస్లీ, బట్ సిన్సియర్గా చూడాలి లైఫ్ అంతే. మనకు వచ్చి నాలెడ్జ్ కావాలి స్వామీజీ, అండ్ దెన్ నాలెడ్జ్ తో పాటు డిసిప్లిన్ కావాలా. నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ ఆర్ ద గేట్ వేస్ టు హెల్త్.
తప్పకుండా సార్. సో ఈరోజు మీరు చెప్పిన టేక్అవే ఏమిటంటే స్ట్రెస్ రావడానికి కారణాలు గుర్తించండి, అటాచ్మెంట్ పెట్టుకోవద్దు, ఎక్కువ గంభీరంగా తీసుకోవద్దు, ఒపీనియన్స్ క్రియేట్ చేసుకోవద్దు. తర్వాత స్లీప్ లేకపోయినా రకరకాల కారణాలు స్ట్రెస్ వస్తుంది, దాన్ని గమనించి స్ట్రెస్లెస్ లైఫ్ని మీరు అడాప్ట్ చేసుకోండి. ఇది టేక్అవే. ఇది నేను పాటిస్తాను, సారు పాటిస్తారు, మీరు పాటించండి. మేము సలహా ఇస్తే మేము చేస్తూ మీకు చెప్పాలనుకుంటున్నాం అంతే. సో రావు గారు ఇక్కడి నుంచే మీకు మీ జ్ఞానానికి మీరు చేసే సర్వీస్కి నేను నమస్కారం చేస్తున్నా. అంటే మీ తరఫున మా ఫ్రెండ్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీక్ విత్ అనదర్ సెషన్. రీసరస్ వాయిస్.